హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మీ రాజేశ్వరి కృష్ణ 1910. అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా సంతోషంగా దీపావళి జరుపుకుంటున్నారని అనుకుంటాను. హోప్ నేను కూడా చాలా అంటే చాలా బాగా జరుపుకున్నా. నా ఫ్యామిలీతో నేను దీపావళి ఎలా జరుపుకున్నాను అన్నది ఈ రోజు వీడియోలో వస్తుంది. సో తప్పకుండా స్కిప్ కాకుండా చూడండి. ముఖ్యంగా ఏంటంటే నా సబ్స్క్రైబర్ ప్రతి ఒక్కరు హ్యాపీగా సంతోషంగా ఉండాలి. హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా వీడియోని అయితే ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు. ఈ రోజైతే దీపావళి అనేసరికి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం కదండి. అట్లా వచ్చి మాకైతే అమావాస్య ఏంటి, దీపావళి ఏంటి చాలా ఇష్టమైన రోజనే చెప్పొచ్చు. ఈ డే అయితే మాకు ఒక స్పెషల్ డే అనే చెప్పొచ్చు అనమాట. ఏంటి రాజు ఇంత నొక్కి చెప్తుంది అనుకుంటున్నారా? వీడియో చూడండి, స్కిప్ కాకుండా చూస్తే ఈ డే ఏంటో మాకు ఎంత మంచి రోజు అన్నది మీకే తెలుస్తుంది అనమాట. ముఖ్యంగా ఏంటంటే అమావాస్య రోజు సాయంత్రం 4 గంటలకు మనకు అమావాస్య అనేది వచ్చింది కదండి. అప్పటి నుంచి ఏంటి అన్నది మీకు వీడియో రూపంలో చూపిస్తాను. ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు చెప్తే నేను మీ ముందుకు వచ్చానమాట. దీపావళి అంటే దీపాల పండుగ అండి. ప్రతి ఒక్కరు మాక్సిమం దీపాలు ఎక్కువగా వెలిగించుకోండి. అంతేకాకుండా నువ్వుల నూనె ఉంటుంది కదా, నువ్వుల నూనెతో దీపం పెట్టుకోవడం చాలా ఇష్టము లక్ష్మీదేవికి. సో తప్పకుండా నువ్వుల నూనె వెలిగించుకోండి. నువ్వుల నూనె లేని వాళ్ళైతే గనక కొబ్బరి నూనె ఉంటుంది కదండి, కొబ్బరి నూనె వేసుకుని నల్ల నువ్వులు ఉంటాయి కదా, నల్ల నువ్వుల్ని చక్కగా అందులో యాడ్ చేసుకోండి. ప్రమిదిలో వేసుకుని దీపం పెట్టుకోవడం చాలా శ్రేష్టం అనమాట. సో ప్రతిరోజు సాయంత్రం వచ్చి 5:30 నుంచి మనకి 8 వరకు ఆ టైంలో తప్పకుండా మన తులసమ్మకి దీపం పెట్టుకుని చక్కగా ఇంట్లో నిత్య దీపం పెట్టుకుని కనకదార స్తోత్రం కానీ అష్టోత్తరాలు కానీ చదువుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో నేనైతే గనక యమదీపం కూడా పెట్టుకోవడం అనేది మీకు ఈ వీడియోలో చూపించాను. సో తప్పకుండా చూడండి. సాయంత్రం వేళ వచ్చేసి నేను ఇంట్లో దీపం పెట్టేసుకున్న తర్వాత యమదీపం పెట్టుకున్నాను కదండి, అది మీకు డైరెక్ట్ గా చెప్పడం కంటే చూపిద్దామని చెప్పేసి మీకు ఇందులో షూట్ చేశాను. సో తప్పకుండా చూడండి. ఇంట్లో దీపం పెట్టేసుకున్న తర్వాత యమదీపం ఉంటుంది కదండి, అది మనకి ఎట్లా అంటే సింహద్వారం ఉంటుంది కదా, సింహద్వారానికి కుడివైపున మాత్రం ఈ దీపం పెట్టుకోవాలి. మనమైతే గనక మన ముఖం వచ్చేసి దక్షిణ వైపు పెట్టుకుని కూర్చోవాలన్నమాట. ఫస్ట్ గా ఏంటంటే అష్టదళ పద్మం ముగ్గు పెట్టుకుని వరిపిండితోనే పెట్టుకోవాలి. తప్పకుండా పెట్టుకోండి అలాగా. తర్వాత ఏంటంటే ఇత్తడి పళ్ళెం కానీ రాగి పళ్ళెం కానీ పెట్టుకుని చక్కగా అందరూ మనం మళ్ళీ ముగ్గు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక 5 తమలపాకులు ఉంటాయి కదండి, తమలపాకులు పెట్టుకుని చక్కగా 3 గుప్పిళ్ళు మన ఉప్పు వేసుకోవాలండి. మెయిన్ ఏంటంటే ఈ దీపానికి స్పెషల్ ఉప్పేనండి. ఉప్పు పెట్టుకుని చక్కగా ప్రమిద అనేది పెట్టుకోవాలి. సో తప్పకుండా ఈ ప్రమిదను మాత్రం మీరు వాడొద్దు, యూజ్ చేయకుండా బయట పడేయడమే చాలా మంచిదన్నమాట. సో ప్రమిద పెట్టుకున్న తర్వాత మనకి నువ్వుల నూనె ఉంటుంది కదండి, నువ్వుల నూనె మాత్రం యాడ్ చేసుకోవాలి. చక్కగా 3 వైపులా 3 చొప్పున ఒత్తులనేవి వేసుకోవాలన్నమాట. అంటే మాక్సిమం 9 ఒత్తులు అనేది వేసుకోవాలి. మనకి దక్షిణ గుమ్మానికి కూర్చొని చక్కగా దక్షిణం ఏంటి తూర్పు ఏంటి మనకి పడమర వైపు 3 ఒత్తులు పెట్టుకుని చక్కగా ఒక శ్లోకం అనేది ఉంటుంది. శ్లోకాన్ని తప్పకుండా చదువుకోండి. మనకి ఉప్పు దగ్గర మాత్రం తప్పకుండా పుష్పం పెట్టుకుని పసుపు కుంకుమ పెట్టుకుని ధూపం దీపం అన్ని వేసుకుని చక్కగా నైవేద్యం మనకి ఏమి లేకపోయినా పర్వాలేదు, బెల్లం ముక్క పెట్టుకున్నా సరే పర్వాలేదండి. చక్కగా దీపం మాత్రం పెట్టుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆయుష్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కదా. సో ఈ దీపం పెట్టుకోవడం వల్ల మనకి ఆ భగవంతుడు మనకి నిత్యం కూడా ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలనేది ఒక దీనికి నిదర్శనం అనమాట. సూర్యదేవుడు పుత్రుడే కదండి ఈయన వచ్చేసి, అంచేత మన ఆరోగ్యం కోసం అనేది ఈ దీపం పెట్టుకోవడం చాలా మంచిదన్నమాట. సో మీకు ఎలాగ నేను చేశాను కదా అని చెప్పేసి చిన్న క్లిప్పింగ్ ద్వారా మీకు ఇది చూపిస్తున్నాను అనమాట. తర్వాత ఏంటంటే అమావాస్య రోజు నేను మధ్యాహ్నం నుంచి మీకు ఈ వీడియో అనేది అప్లోడ్ చేశాను. 4 గంటల తర్వాత మనకి అమావాస్య అనేది స్టార్ట్ అయింది కదండి. అప్పటి నుంచి నేను ఏం చేశాను, మేము ఏ నైవేద్యాలు ఇవి చేసుకున్నాము, మా ఫ్యామిలీ ఎంత బాగా ఎంజాయ్ చేసామన్నది ఈ రోజు వీడియోలో చూపిస్తున్నాను అనమాట. సో తప్పకుండా స్కిప్ కాకుండా చూడండి. ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకోండి, మీకు కంటెంట్ నచ్చితే కనుక ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి. ఇక వచ్చేసి 5:30 అట్లా అయిపోతుంది.
ఇకైతే కనుక సాయంత్రం వేళ చాలా పని ఉంటుంది కదండి. అదేనండి, ఇంట్లో దీపం పెట్టుకోవడం ఏంటి, దివిటీలు కొట్టుకోవడం ఏంటి, చక్కగా దీపాలు పెట్టుకోవడం చాలా టైం పడుతుంది. సో మా పాపతో కనుక కొన్ని అయితే వెనక భాగం ఉంటుంది కదండి, మనక వెనక భాగంలో అయితే మా పాప కొన్ని దీపాలు పెట్టింది, నేనైతే ఫ్రంట్ పెట్టాను. అంటే మాక్సిమం ఏంటంటే మనకి దీపావళి అనేసరికి దీపాలు ఎక్కువ పెట్టుకోవాలి కదా, సో వీలుని బట్టి దీపాలు పెట్టుకోవడమే మంచిదండి. ఇక వచ్చేసి దివిటీలు కొట్టిన తర్వాత మనకి స్వీట్ అనేది తప్పకుండా తినాలి కదా అని చెప్పేసి నేనైతే సున్నుండలు చేసుకున్నాం కదా అని చెప్పేసి ఇవైతే కనుక ఇందులో పెడుతున్నాను అనమాట. ఇలా సర్వ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, దివిటీలు కొట్టిన వెంటనే చక్కగా కాళ్ళు అవి కడిగేసుకుని మనం తప్పకుండా స్వీట్ అనేది తినాలి. తర్వాత వచ్చేసి దీపం పెట్టుకుని ఇంట్లో నిత్య దీపం పెట్టుకుని సాయంత్రం వేళ మనకి అమావాస్య దీపావళి రోజు సాయంత్రం వేళ వచ్చేసి లక్ష్మీదేవి పూజ ఉంటుందండి. 8 దాటిన తర్వాత పూజ అనేది చేసుకోవచ్చు. చాలా టైం పడుతుంది అనమాట. మాక్సిమం ఈ రోజనే కాదు, మనము అమావాస్య రోజు ఏంటి, పౌర్ణమి రోజు ఏంటి, లక్ష్మీదేవి పూజ చేసుకోవడం అనేది ప్రతి ఒక్కరికి తెలుసున్న విషయం అనమాట. కనకదార స్తోత్రం అది చేసుకుని ఇంట్లో చక్కగా అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకుంటే చాలా మంచి జరుగుతుందండి. సో మాక్సిమం మట్టి ప్రమిదలు ఉంటాయి కదా, మట్టి ప్రమిదలతో చక్కగా దీపం అనేది పెట్టుకోవచ్చు. నేనైతే 8:30 దాటిన తర్వాత ఇంట్లో పూజ అనేది చాలా బాగా చేసుకున్నాను. అది మీకు స్పెషల్ గా ఒక వీడియో చూపిద్దామని చెప్పేసి నేను అది స్పెషల్ గా పెట్టానులేండి. ఇప్పుడైతే చక్కగా సాయంత్రం పూజకి ఏంటేంటి అన్నది అన్ని కూడా నేను అంటే మందిరంలో పెట్టేసుకుందామని చెప్పేసి అన్ని తీసుకుంటున్నాను అనమాట. మారేడు పత్రి ఏంటి ఇవన్నీ కూడా నాకు ఫ్రిడ్జ్ లో ఉన్నాయి, అవన్నీ తీసుకుని నేను ఈ ప్లేట్లు అయితే సర్వ్ చేసుకుంటున్నాను. తమలపాకులు ఏంటి, మారేడు పత్రి ఏంటి, చక్కగా కొబ్బరికాయ ఏంటి, పువ్వులు ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మట్టి ప్రమిదలు ఏంటి, ఇవన్నీ కూడా సాయంత్రం పూజకి తప్పకుండా ఉండాలి. అంతే కదండి, ఉప్పు ఏంటి, చాలా అంటే చాలా పెట్టుకోవచ్చు మనకి, అంటే వీలుని బట్టి ఇవన్నీ చేసుకోవడం మంచిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీపం పెట్టుకోవడం చాలా విశేషం అనమాట. సో కనకదార స్తోత్రం ఏంటి, అష్టోత్తరాలు ఏంటి, లలితమ్మ వారికి ఏంటి, ఈ రోజు నామాలు చదువుకోవడం చాలా ముఖ్యం. సో మనకి సాయంత్రం వేళ అనేసరికి చాలా పని ఎక్కువ ఉంటుంది. డ్యూటీలు కొట్టిన తర్వాత మళ్ళీ మనం వచ్చేసి ఏదన్నా తినడానికి వండుకుంటాం కదండి. పండగ అంటేనే మనం పండగ పేరు చెప్పి అవి వండుకుంటూ ఉంటాం కదా. ఈ రోజైతే కనుక చక్కగా సున్నుండలతో పాటు మేము గారెలు అనేవి వేసుకున్నాలండి. అవి కొంచెం మాకు లేట్ అయింది. మ్యాక్సిమం టిఫిన్ తినేసి మనం గారెలు ఇవన్నీ వేసుకుని పూజ అది చేసుకుని ఇవన్నీ చేసరికి 10:30 బిలో అయిపోయింది అనమాట. చాలా టైం అనేది పట్టేసిందిలేండి. సో మనకైతే కనుక మరుసటి రోజు కానీ పాడ్యం వచ్చింది అనుకోండి, కొంచెం మనకి స్ట్రెస్ అయిపోతాము. కానీ మనకి పాడ్యం రాలేదు కదా, అమావాస్య ఉంది అంటే మరుసటి రోజు 4 గంటల వరకు కూడా అమావాస్య ఉంది కదా అని చెప్పేసి కొంచెం ఫ్రీగా అనిపించిందిలేండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దివిటీలకి అయితే కనుక ఒత్తులు అనేవి నేను మధ్యాహ్నమే నానబెట్టుకున్నాను అనమాట. సో ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు నలుగురు ఉన్నాం అనుకోండి, నలుగురు కూడా దివిటీలు అనేది కొట్టుకుంటాం కదా. కానీ ఒక్కరు మిస్ అయ్యారు అనుకోండి, మా బాబు రాకపోవడంతో మేము బాబుది కూడా మానకుండా దివిటీలు అనేది కొట్టేసుకున్నాంలేండి. పాప ఉంది కానీ బాబు అనేది రాలేదు, కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. కానీ బాబు వచ్చేసి దివిటీలు కొట్టినప్పుడు ఏంటి, మనం పూజ చేసుకున్నప్పుడు ఏంటి, మనం తినేటప్పుడు ఏంటి, బాబు అనేది వీడియో కాల్ చేసి చాలా హ్యాపీగా మాట్లాడడం కొంచెం అంటే రిలాక్స్ అనిపించింది అనమాట. ఇప్పుడు వచ్చేసి నైట్ 7 అట్లా అవుతుంది టైం వచ్చేసి. ఈ రోజైతే అత్తయ్య మావయ్య ఫోటో పెట్టుకుని చక్కగా బొట్టు అనేది పెట్టుకున్నాను. ఏంటి అని అనుకుంటున్నారు కదా, ఈ రోజైతే మా మావయ్య గారు పుట్టినరోజు అనమాట. మాకు చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే మనుషులు ఉన్నంతసేపు మనం అంటే కుదిరితే చేసుకుంటాం, కుదరలేదనుకోండి అంటే ఉన్నారు కదా అన్న ఒక ధీమా అనేది ఉంటుంది. కానీ మనుషులు లేరనుకోండి, తప్పకుండా మనం వాళ్ళకి ఏదో రూపంలో కనీసం మనకు ఉన్నంతట్లోనే ఒక దీపం పెట్టుకుని ఒక స్వీట్ పెట్టుకుని వాళ్ళని స్మరించుకోవడం అన్నది చాలా మంచిదని నేను అనుకుంటాను. ఎందుకంటే మనం కూడా పెద్దవాళ్ళు అవుతున్నాం కదా. ఇలాంటి మనం చేసామనుకోండి, మన పిల్లలు మనకు మర్చిపోకుండా చేస్తారు కదా. సో మనం ప్రతిదీ మనం నేర్చుకోవడమే కదా, మనం చేసేది ప్రతి ఒక్కరు నేర్చుకునేలాగా మనం ప్రతిదీ చేయాలని నేను అనుకుంటాను. సో మా మామయ్య గారి బర్త్డే కదండి, ఎప్పుడైనా సరే మాకు దీపావళి నాడు మా ఇంటికి వచ్చారనుకోండి, ఒరే ఈ రోజు నా పుట్టినరోజురా ఏదన్నా వండరా అని అనేవారు. చాలా అంటే కొంచెం హ్యాపీగా అనిపించేది, కొంచెం బాధగా కూడా అనిపించింది. మా పాప నేను అనుకున్నాం అనమాట. ఈ రోజు తాతయ్య పుట్టినరోజు, తాతయ్య ఏం వండుతావు అని అడిగేవారు కదమ్మా తాతయ్య అని అంటే, అవును మమ్మీ అని మా పాప కూడా అట్లా అంటే స్మరించుకుంటూ ఆయన తలుచుకోవడం అనేది ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది.
నాకు తెలిసినంతట్లో అత్తయ్య మావికి ఫోటో పెట్టుకుని దీపం పెట్టుకుని పువ్వులు పెట్టుకుని ఇలాగా చేయడం అన్నది నాకు కొంచెం హ్యాపీగానే అనిపించింది. కొంచెం అంటే మన మధ్యలో లేరు కదా, కొంచెం బాధ కూడా అనిపించింది అనమాట. ఇదండి. ఇప్పుడైతే కనుక నేను మామయ్య గారి ఫోటోకి చక్కగా, ఆయనకి సున్నుండలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన స్వీట్ లేకుండా సున్నుండ అనేది తినేవారు. ఈ రోజైతే సున్నుండ అయితే కనుక ఆయనకి నైవేద్యంగానే పెట్టానండి. చాలా హ్యాపీ అనిపించింది. ఆయనకి దీపం పెట్టడం, కాసేపు ఆయన గురించి మాట్లాడుకోవడం అన్నది చాలా విశేషంగానే అనిపించింది. పాప, నేను, మావారు అట్లా అనుకున్నాము. బాబు ఫోన్ చేస్తే బాబుకు కూడా ఇలా తాతయ్య పుట్టినరోజు నాన్న అని చెప్తే బాబు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట. సో ఇదండి, అత్తయ్య మావయ్యకి అయితే నాకున్నంతట్లో దీపం పెట్టుకోవడం అన్నది నాకు మంచి మంచి అనిపించింది అనమాట. సో ప్రతిరోజు ఆయన్ని స్మరించుకుంటూనే ఉంటానండి. ఇప్పుడైతే దేవుటీలు కొట్టుకుందాం కదా అని చెప్పేసి అవన్నీ కూడా పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. మామయ్య గారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము దేవుటీలు కొట్టిన తర్వాత సున్నుండలే తిన్నాంలేండి. ఇక వచ్చేసి ఈ రోజైతే చాలా హ్యాపీ అనిపించింది. పెద్దవాళ్ళని ఇలా స్మరించుకోవడం అనేది చాలా 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 ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా చేసుకోవడం మనకి చాలా మంచి జరుగుతుందని నేను అనుకుంటాను. ఇట్లా వచ్చి 8:30 అట్లా అయిపోతుంది అనమాట టైం అయితే. ఇంకా డ్యూటీలు ఏవో కొట్టేసుకుందాము అని చెప్పేసి ఇంకా అన్ని అరేంజ్ చేసేసాను. ఇప్పుడైతే చూడండి, నైట్ అయితే ఇంకా అంటే దీపావళి అనేసరికి ఇంకా నైట్ అనిపించదు మనకి. ఎక్కువ దీపాలతో ఏంటి, క్రాకర్స్తో ఏంటి అట్లా స్పెండ్ చేస్తూ ఉంటాం కదా. ఈ రోజైతే చక్కగా చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు డ్యూటీలు కొట్టడం ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. ముఖ్యంగా ఏంటంటే సున్నుండలు చూపిస్తున్నాను కదా, చాలా స్వీట్గా అనిపించాయి. నెయ్యి ఎక్కువగా ఉండి చాలా టేస్టీగా అనిపించాయి అనమాట. మా పాప అయితే అట్లా తింటూనే ఉంది. మమ్మీ ఒళ్ళు వచ్చేస్తుంది అంటుంది, మళ్ళీ తింటూనే ఉందనమాట. ఇప్పుడైతే కనుక డ్యూటీలు కొట్టుకుందాం అని చెప్పేసి అన్ని అరేంజ్ చేసుకుంటున్నాను. సాయంత్రం పూజకి ఏంటి, ఇంకా చాలా పని ఉంటుంది కదండి, అంటే కనిపించిన పని అనేది ఉంటుంది. ఇప్పుడైతే తమలపాకులతోటి, మారేడు పత్రితో ఇవన్నీ కూడా సాయంత్రం పూజ చేసుకుందాం అని చెప్పేసి ఇవన్నీ పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి డ్యూటీలు కొట్టుకుందామని ఇవన్నీ చూసుకుంటున్నాను అనమాట. టైం అయితే చాలా అయిపోతుంది. ఇప్పుడు మనకేంటంటే ప్రతి ప్రమిదికి కూడా మనం బొట్టు గంధం అనేది పెట్టుకోవాలి. మనకు డైరెక్ట్ గా ప్రమిది అనేది కింద పెట్టకూడదు కదండి. అందుకని చెప్పేసి ఒక ప్రమిది మీద ఇంకో ప్రమిది పెట్టుకుని చక్కగా దీపం అనేది పెట్టుకుందాం అని చెప్పేసి ఇవన్నిటికీ కూడా బొట్లు అవి ముందుగానే పెట్టేసుకుంటున్నానండి. కొబ్బరికాయ ఏంటి, మనకి పత్రి, పసుపు, కుంకుమ అన్ని మనం దగ్గర పెట్టుకున్నాం అనుకో 10 లేచే అవసరం అనేది ఉండదు కదా అని చెప్పేసి ఇవన్నీ అన్ని బొట్లు పెట్టేసుకున్నాను. సాయంత్రం పూజకి అనేది మాక్సిమం అన్ని సిద్ధం చేసేసుకున్నాను. సో ఇంకా హ్యాపీగా అనిపించింది అనమాట. ఒక పని అనేది మనం పెట్టుకున్నాం అనుకోండి, ఆ పని ఫినిష్ అయ్యేంత వరకు కొంచెం అమ్మో అయ్యిందా లేదా అన్న కొంచెం భయంగా అనిపిస్తుంది కదా. అట్లా వచ్చి సాయంత్రం పూజకి అయితే చక్కగా అన్ని పెట్టేసుకున్నాను. తర్వాత ఏంటంటే ముందుగా వచ్చేసి మన తులసమ్మకి దీపం పెట్టేసుకున్నాం అనుకోండి, తర్వాత డ్యూటీలు కొట్టుకున్న తర్వాత పూజ చేసుకున్న తర్వాత ఫైనల్లీ మనం ఏ వండుకోవాలన్నది అవన్నీ వండేసుకోవచ్చు అనమాట. ఇక వచ్చేసి మా ఇంట్లో మా పై రూమ్ లో మా పాప వచ్చేసి దీపం పెట్టి చక్కగా మాక్సిమం చాలా ఫొటోస్ అవి తీసుకుందనమాట. ఇట్లా వచ్చేసి తను తయారైపోయింది. మమ్మీ నేను తయారైపోయింది, నేను దీపాలు అవి నేను పెడతానని చెప్పేసి మా పాప చాలా దీపాలు పెట్టిందిలేండి. ఈ రోజైతే నాకు పోటీగా సారీ కూడా కట్టేసుకుంది మా అమ్మాయి. సో చాలా స్వీట్ గా అంటే క్యూట్ గా అనిపించింది అనమాట. మనకు పుట్టిన పిల్లలు మనకి ఎదురుగా చీర కట్టుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. పెద్దవాళ్ళు అయిపోయారు మన పిల్లలు అన్న ఫీలింగ్ వస్తుంది. కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది, మళ్ళా ఉన్నారు మన పిల్లలు అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఇట్లా వచ్చి ఈ చీర అయితే కనుక పాప అది కట్టుకుంది, నేనైతే ఈ చీర కట్టుకుని మాక్సిమం దగ్గరగానే ఒక కలర్ అనేది ఎంచుకున్నాం అనమాట. మా పాప అంటుంది, చూడండి మమ్మీ నాకు సారీ బాగుంది కదా అని చెప్పేసి చూపిస్తుంది. చాలా క్యూట్ గా అనిపించింది. వాళ్ళ డాడీని అడిగింది, నన్ను అడిగింది, వాళ్ళ డాడీకి ఫోటో తీసుకోమని చెప్తుంది. ఇవన్నీ కూడా చూపిస్తుంది అనమాట. మా వారైతే ఇప్పుడే వచ్చారులేండి, చక్కగా స్నానం చేసి డ్యూటీలు కొట్టేసుకుంటే పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంక మేము బయటకు అనేది వచ్చామన్నమాట. చక్కగా ప్రతి ఇంటి దగ్గర డ్యూటీలు కొడుతుంటే నిజంగా వీరెంతో కలకల్లాడుతూ చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇట్లా వచ్చి గోకాళ్ళు ఉంటాయి కదండి, గోంగూర కాళ్ళు చక్కగా మనం అవి ఆకులు అవి తీసేసుకుని చక్కగా నీట్గా పెట్టుకుని మనం ఒత్తులనేవి మధ్యాహ్నం వేళ మనం నానబెట్టుకున్నాం అనుకోండి, అవి చక్కగా ఒత్తులనేవి బాగా కాలుతాయి అనమాట. నేనైతే
ఒక 2:30 ఆ టైంకి వచ్చేసి ఒత్తులేమి అన్ని నానబెట్టేసుకున్నాను. అవన్నీ వచ్చేసి ఇట్లా ఒక్కొక్కరికి అన్ని వెలిగించేసుకుందాము అని చెప్పేసి ఇవన్నీ అరేంజ్ చేసి ఇస్తున్నాను అనమాట. పాపకేంటి, ఆయనకేంటి, నాకేంటి, మా బాబుది కూడా మేము మిస్ అవ్వకుండా వెలిగించేసాంలేండి. ఈ రోజైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ముఖ్యంగా ఏంటంటే మనకి ఏది కాల్చకపోయినా మనకి ఇది ఉంటుంది కదా, మతాబీ అనేది చాలా బాగుంటుంది అనమాట. వెలుగే కాదు మనకి హ్యాపీనెస్ గా అనిపిస్తుంది. మా పాప చూడండి, మమ్మీ వీడియో తీస్తాను అని చెప్పేసి తీస్తుంది అనమాట. మా బాబు అయితే మిస్ అయ్యాడు ఈ రోజు.